హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ముచ్చట్లు. ఈరోజు మన వ్లాగ్ వర్గల్ సరస్వతి టెంపుల్. ఇది వర్గల్ అనే విలేజ్‌లో ఉంది. హైదరాబాద్ నుండి అయితే 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వర్గల్ టెంపుల్ కమాన్. ఈ కమాన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ మనకి అక్షరాభ్యాసం సెట్ అంతా అవైలబుల్ ఉంది. సెట్ మొత్తం ఇస్తున్నారు. సెట్‌కొచ్చేసి 200 తీసుకున్నారు. అక్కడి నుంచి మనం కొంచెం లోపలికి రాగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం లోపలికి రాగానే పార్కింగ్. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేము నార్మల్ డేస్‌లో వెళ్ళాం గాబట్టి ఇదంతా ఖాళీగా ఉంది. కొంచెం వీకెండ్స్ ఆ టైంలో వెళ్తే కొంచెం ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్స్ అవన్నీ పార్క్ చేసుంటాయి. ఇది అంతా కింద పార్కింగ్ ఏరియానే. ఫుడ్ ఏవన్నా తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు గూడా తింటున్నారు. వీక్ డేలో వెళ్ళాం గాబట్టి మాకు పార్కింగ్ పైన దొరికింది. ఒకవేళ వీకెండ్స్‌లో వచ్చుంటే పార్కింగ్ కిందనే పెట్టాలి. ఇది పైనకి వెళ్ళడానికి ఒక సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇంకొక సైడ్ రోడ్ ఉంది. మనం కారు అలా ఏదన్నా ఉంటే పైనకి గూడా తీసుకెళ్ళొచ్చు. పార్కింగ్ చేసుకోవడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోవట్లేరు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది పైనకి వెళ్ళిన తర్వాత లొకేషన్. పైననే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఐ మీన్ టు సే మనం ఇంట్లో నుంచి ఏమి తీసుకెళ్ళకపోతే సరస్వతి పూజ కోసం, అక్కడనే అక్షరాభ్యాసం కోసం అన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్టేషనరీ లైక్ పూజ సామాగ్రి టోటల్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మనం కింద తీసుకోవడమే బెస్ట్. అక్షరాభ్యాసం టోటల్ సెట్ వచ్చేసి కింద మనకి 200 పడితే, అదే సెట్ సేమ్ సెట్ పైన విత్ ఒక టెంకాయ ఒకటి ఇస్తున్నారు. అందులో అదొచ్చేసి మనకి 250 పడుతుంది. కంపేర్ చేసుకుంటే కింద తీసుకుంటే మనకి రేట్స్ కొంచెం తక్కువ పడుతున్నాయి. అదే సెట్ పైన తీసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 50 రూపీస్ అలా తేడా ఉన్నాయి అంతే. సరస్వతీదేవి మెయిన్ టెంపుల్ పక్కనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్‌లో వాళ్ళిప్పుడు పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. పెయింటింగ్స్ కోసం డొనేషన్ గూడా ఇవ్వచ్చు మనం. ఇది మెయిన్ టెంపుల్‌కి దారి. ఈ దారికి రైట్ సైడ్‌లో మనకి స్టేషనరీ అండ్ టెంపుల్‌ది ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్‌లోనే టికెట్స్ అన్నీ కలెక్ట్ జేసుకోవాలి. ఏ టికెట్ అయినా అందులోనే ఇస్తారు. మనకి అర్చన టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండ్ అక్షరాభ్యాసంకొచ్చేసి 250 రూపీస్. 250 రూపీస్ పర్ చైల్డ్. చైల్డ్ 3 ఇయర్స్ ఆర్ 2½ ఇయర్స్ ఉన్నారు అంటే మనం పక్కా టికెట్స్ తీసుకోవాల్సిందే. వాళ్ళతో అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ఒకళ్ళకే చేయిస్తాము అంటే కాదు. 2 టికెట్స్ తీసుకోవాల్సిందే. ఇదే స్టేషనరీ, పక్కదే ఆఫీస్. ఆఫీస్ పక్కనే కొంచెం లోపలికి వెళ్తే మనకి అన్నదానంకి రూట్ ఉంటుంది. అక్కడే రూమ్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మెయిన్ టెంపుల్‌కి దారి. ఇదంతా టెంపుల్ ముందు సరౌండింగ్స్. అన్నదానంకి వే ఇదే. దీని తర్వాతనే మనకి టెంపుల్‌కి దారి. ఇది మెయిన్ టెంపుల్‌కి లోపలికి వెళ్ళడానికి దారి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నడవని వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం స్టెప్స్ మార్గమే గాకుండా మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి అక్కడ. లిఫ్ట్ వచ్చేసి పర్ పర్సన్‌కి 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు లిఫ్ట్ కోసం. లిఫ్ట్ ఎక్కి కూడా మనం డైరెక్ట్ పైన టెంపుల్‌లోకి వెళ్ళొచ్చు. కొంచెం స్టెప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే వి కెన్ గో విత్ లిఫ్ట్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఆర్కిటెక్చర్‌ని చూస్తూ కొద్దిసేపు అలా ఉండిపోవచ్చు. అంత బావుంది లోపల, టెంపుల్ లోపల.
నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా, చాలా నిశ్శబ్దంగా, చాలా బావుందసలు టెంపుల్ లోపల. అదే వీకెండ్స్‌లో వస్తే కొంచెం రష్‌గా ఉంటుండేనేమో. మేము వీక్ డేస్‌లో ఎళ్ళాం గాబట్టి ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా అయింది దర్శనం అదంతా. ఇక్కడ నుంచి మా పాప గైడ్ చేస్తుంది చూడండి. ఆద్య ఇది అక్షరాభ్యాసం హాల్ అండి. ఇక్కడ బ్యాచెస్ లాగా అక్షరాభ్యాసం చేయిస్తారు. ఒక్కసారి 15-20 మెంబర్స్ వరకు చేస్తున్నారు ఒక బ్యాచ్‌లో. ఇవి మనకి 250లో ఇచ్చిన పూజ సామాగ్రి సరస్వతి పూజ కోసం. 5 చిన్న స్లేట్స్, ఒకటి పెద్ద స్లేట్, ఒకటి స్లేట్ పెన్సిల్, పువ్వులు, పండ్లు, ఒక కొబ్బరికాయ, బియ్యం అండ్ కొన్ని ఇస్తున్నారు. ఏ అక్షరాభ్యాసం బాయ్ సీయర్ ఆ మేడం ఆమెది ఆద్య ఆద్య ఇటు చూడు आचमनीयं समर्पयामि बाहुपकाः सरस्वती वाजे भृगुवाजिनी विमति यज्ञं वस्तुतिजा वासुः भोगस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीं समर्पयामि ఈ చేతులను అక్షరాలు పూర్తిగా వేసే వస్త్రోపవేదాభ్యం హంసవాహిని పంచమం జగన్మాత షష్టం వాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధి రాత్రి చ దశమం వరదాయిని ఏకాదశం శుక్రగండ ద్వాదశం భువనేశ్వరి ఓం ఛాసతి. పూజ అయిపోగానే దర్శనానికి పంపించారు. దర్శనానికి వెళ్ళి అందరం బయటకు వచ్చేసాము. ఇది బయటికి వచ్చిన తర్వాత లొకేషన్. బయటి నుంచి టెంపుల్ లోపల నుంచి బయటికి రాగానే ఇది బయటి నుంచి కనిపించే వ్యూ చాలా బాగుంది. చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి లోపల. పైనుంచి కిందికి వచ్చే దారి అంటే కింద టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఆ టెంపుల్స్ చూడడానికి కిందికి వస్తాం కదా, స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి కిందికి వచ్చే టైంలో మనకి విగ్రహం కనిపిస్తుంది సరస్వతీదేవిది. చాలా పెద్ద విగ్రహం. ఫొటోస్ దిగే వాళ్ళు చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా చూసుకొని ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే విఘ్నేశ్వర స్వామి టెంపుల్. విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ దిగి మనం రైట్‌లో వెళ్తే ఇంకొక టెంపుల్ వస్తది. అలా ఒకటే గుడిలో 4-5 టెంపుల్స్ ఉన్నాయి. 4-5 టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మొత్తం టెంపుల్ బయటికొచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బావుంది. అక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీ ముందుకు తెస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.